హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కేవీ ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఒకటి షేర్ చేయబోతున్నాను. అది ఏంటి అని అంటే వాయిస్ రోలింగ్ అనమాట. వాయిస్ రోలింగ్ అంటే ఏంటి? వాయిస్ రోలింగ్ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు మన వర్డ్స్ ఆ వర్డ్ దాటేసి మనం మాట్లాడిస్తాం అనమాట. సో దట్ ఈస్ వాస్ వాయిస్ రోలింగ్. అయితే అది ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అసలు వాయిస్ ఎలా జనరేట్ అవుతుంది? మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం అనేసి ఒకసారి చూద్దాము. సో యాక్చువల్‌గా ఎలా అంటే ఇప్పుడు ఆడవా మన ఈ భూమి మీద ఈ మనుషులందరూ ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని వాళ్ళ వాయిసెస్‌ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాము అంటే అది మనకున్న ఈ వోకల్ కార్డ్ ఉంది కదా! ఈ స్వరపేటికలో ఉన్న ఆహ్, డయామీటర్ డిఫరెన్సెస్ వల్ల మనం ఇది ఆడవారికి వస్తే ఇది మగవారికి ఉంటుందని చెప్పగలుగుతున్నాము. అట్లాగే దాంట్లో ఏంటంటే వేరియేషన్ 0.02, 0.03, 0.01, 0.01, 0.1 అలా వేరియేషన్స్ ఉండడం వల్ల మనకి ఆడవారి గొంతు, మగవారి గొంతు వేరు వేరుగా తెలిసిపోతుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే వాయిస్ అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం లిప్ క్లోజ్ చేసుకుంటే మాట్లాడగలమా? మాట్లాడలేము. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా వస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్రయత్నించి ఒకసారి చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. సో లిప్స్ మనం క్లోజ్ చేసుకుంటే మన వాయిస్ అనేది బయటికి రాలేదనమాట. సో వాయిస్ ఎలా జనరేట్ అవుతుంది? సో ఈ గాలి అనేది లోపలికి వెళ్ళడం వల్ల మనకు వాయిస్ అనేది బయటికి వస్తుంది. అలా వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. లైక్ లో పిచ్, మీడియం పిచ్, హై పిచ్, మళ్ళీ ఇది డిఫరెంట్ పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాయిస్ ఎలా మనది డ్యామేజ్ అవుతుంది, వాయిస్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. వాయిస్ ఎలా డ్యామేజ్ అవుతుంది? మనం తినే ఆహార అలవాట్ల వల్లే మన వాయిస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు వస్తున్న ఈ స్విగ్గీలు, జొమాటోలు, ఈ ఆన్లైన్ ఫుడ్, బయట జంక్ ఫుడ్ ఇదంతా తినడం వల్ల మన వాయిస్ అనేది ఆరోగ్యమే కాదు, వాయిస్ కూడా పూర్తిగా పోతుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యాంకర్లు, వక్తలు, తర్వాత న్యూస్ రీడర్స్, సింగర్స్ వీళ్ళందరూ వాళ్ళ వాయిసెస్ చాలా చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు అనమాట. వాళ్ళు ఇలాంటి మసాలాలు కానీ, బిర్యానీలు కానీ ఇలాంటి జంక్ ఫుడ్ అసలు తీసుకోరు వాళ్ళు. సో మనం కూడా అలాంటివి వాళ్ళే కాదు, మనం కూడా మన వాయిసెస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏంటి మసాలాలు జోలికి అస్సలు వెళ్ళొద్దు, జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. సో హోమ్ మేడ్ ఇంట్లో చేసుకోవడానికి ఇప్పుడు చాలా ఉంది. మనం హ్యాపీగా యూట్యూబ్ చూసుకొని రాని వాళ్ళందరూ నేర్చుకొని హ్యాపీగా చేసుకొని ఇంట్లో వాళ్ళతో మన హోమ్ మేడ్ ఫుడ్, హ్యాండ్ మేడ్ అనేది చాలా చాలా మంచి మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది అనమాట. సో అందుకని మనం ఇంట్లో చేసుకొని హ్యాపీగా అందరికీ ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు, హ్యాపీగా మనం నేర్చుకోవచ్చు, మనము తినచ్చు. దానివల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అనమాట. సో అట్లాగే మన జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటే చాలా చాలా బెటర్. మరి నేను ఇన్నాళ్ళ నుంచి తింటున్నాను, నా వాయిస్ ఏం పోవట్లేదు అని అడగచ్చు. వాయిస్ ఇంత త్వరగా అది ఎఫెక్ట్ చూపించదు. స్లో పాయిజన్ కాబట్టి స్లోగానే మీకు దాని యొక్క దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఒక 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి పూర్తిగా వాయిస్ అనేది దెబ్బతినే అవకాశం ఎంతైనా ఉంటుందన్నమాట. సో అందుకని జంక్ ఫుడ్ మానేస్తే పూర్తిగా చాలా చాలా బెటర్. సో అట్లాగే వాయిస్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా వాయిస్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఈ రెండింటికి ఒకటే ఒక ఆన్సర్ ఏంటి అని అంటే ఆహారపు అలవాట్లు. మనం తినే ఆహారాన్ని ఇప్పుడు ఉంటున్న జనరేషన్ వాళ్ళకి చెప్తున్నాను, ఈ జంక్ ఫుడ్ మానేస్తే చాలా చాలా బెటర్. దానివల్ల మన వాయిస్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే మన పూర్వీకులు చూడండి, మన తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ జంక్ ఫుడ్ తిన్నారా? వాళ్ళ వాయిస్ ఎంత క్లియర్గా, ఎంత హై పిచ్లో ఉంటుంది. ఇప్పటికి కూడా ఊళ్ళలో వాళ్ళు ఎవరైనా
ఎంత హై పిచ్ లో క్లియర్ గా ఇక్కడికి పిలిస్తే నెక్స్ట్ వీధికి వినిపిస్తుంది, అంత హై పిచ్ లో వాళ్ళు చెప్తారు, అంత క్లియర్ గా వాళ్ళ వాయిస్ అనేది ఉంటుంది. అది కేవలం దానికి కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. తర్వాత ఈ జొన్న సంకటి, జొన్న రొట్టెలు ఇలాంటివి, రాగి జావ, చద్దనం పెరుగుతో చేస్తారు కదా రాత్రిపూట చేసి మార్నింగ్ కి చద్దనం అయిపోతే అది చాలా చాలా బెటర్. అది చాలా బెస్ట్ ఆప్షన్, ఈజీ టు ప్రిపేర్ అండ్ ఈట్. హ్యాపీగా చేసేసుకోవచ్చు ఎవరైనా. పొద్దున్న కాదు స్వెట్ అయిపోతుంది, హ్యాపీగా అందరూ తినచ్చు. ఒక సింగిల్ ఫ్యామిలీ వాళ్ళైనా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో అది అది ఇలాంటి ఆప్షన్స్ని మనం ఎంచుకొని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లోనే హ్యాపీగా తిన్నామంటే మన వాయిస్ని, ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రెండింటికి ఒకటే ఆన్సర్ ఏంటంటే మనం హోమ్ మేడ్ ఇంటి ఫుడ్డే తినాలి, జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి అన్నదే ఇక్కడ మెయిన్ ఆన్సర్, మెయిన్ పాయింట్. అది ఇంకొకటి పాయింట్ ఏంటంటే మనం నిద్ర లేచినప్పుడు ఓవర్ నైట్ పడుకున్న తర్వాత ఒక 6 to 7 hours పడుకొని లేచిన తర్వాత మనం మన వాయిస్ మీరు గమనించినట్లయితే అది కొంచెం స్లోగా, అంటే డల్గా, ఇన్యాక్టివ్గా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? ఎందుకనంటే మన వాయిస్ మనం పడుకున్నప్పుడు మనం రెస్ట్ మూమెంట్లో, రెస్ట్ పీరియడ్ అది కాబట్టి ఆ టైంలో మన నాలుక అనేది తడారిపోయి ఉంటుంది. అందువల్ల మన వాయిస్ డల్గా, ఇన్యాక్టివ్గా వస్తుంది. వెంటనే మనం వాటర్ తాగిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడైనా ఎప్పుడైనా కొంచెం మాట తడబడినట్టు కాస్త పాజ్ అవుతుంది వాయిస్లో. ఆ పాజ్నెస్ ఎందుకు వస్తుంది అని అంటే నాలుగు తడారిపోవడం వల్లే. సో మనం వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి. మార్నింగ్ అందరూ వామ్ వాటర్ తీసుకోవడం చాలా చాలా మంచిది. వామ్ వాటర్ తీసుకోవడం వల్ల స్టమక్ క్లీన్ అవుతుంది, గట్ క్లీన్ అయిపోతుంది పూర్తిగా. తర్వాత ఏంటంటే వాయిస్ కూడా చాలా క్లీన్గా అయిపోతుంది. దానివల్ల మంచి ఇంపాక్ట్ అనేది పడుతుంది, మంచి వాయిస్ అనేది క్లియర్గా క్లీన్గా ఉంటుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అని నేను ఇది మీ అందరి కోసం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో చక్కని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సీ యూ, బాయ్.